వాళ్ళకి జాగ్రత్తలు చెప్పాను. ఉమ్, దాన్ని పొలిటిసైజ్ చేస్తారని నేను అసలు నిజంగా నేను కల్లో కూడా ఊహించుకోలేదు. నేను జనరల్ గా ఏంటంటే అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను. ఉమ్. పార్టీ ఎవరు చేస్తున్నారు, ఎవరు ఇస్తున్నారు, ఎవరు ఎగురుతున్నారు, ఎవరు ఎగురులాడాలనుకుంటున్నారు నాకు తెలియదు. నా మీద నానా రకాల చాలా గలీజ్ కామెంట్స్ చేశారు. మరి సభ్య సమాజంలో అంత వయసు వచ్చిన తర్వాత ఆ పెద్ద మనిషి అలా మాట్లాడడం అనేది ఆయన సంస్కారానికే వదిలేస్తున్నాను. అంటే మాధవలత గారు, అంటే మీ ఉద్దేశం ఏదైనా కావచ్చు, ఇప్పుడు ఇది ఒక హాట్ టాపిక్గా అయిపోయింది, ఇది ఒక కొత్త రచ్చకు దారితీసింది. ఉమ్. నేను అదే అండి, నేను ఎప్పుడు కాంట్రవర్సీస్ చేయను. నేను మాట్లాడిన దాన్ని కాంట్రవర్సీ చేస్తే ఇట్స్ ఓకే, థ్యాంక్ యూ టు ఎవ్రీ వన్. నేను ఎప్పుడు నన్ను లైమ్ లైట్ లో ఉంచడానికి ప్రయత్నం చేస్తున్నందుకు అందరికీ ధన్యవాదాలు. అందుకని నేనేం చెప్పలేను కదా. అంటే మాధవలత గారు, ఇందాక మీరు మాట్లాడుతూ అన్నారు, అంటే అది ఒక గంజాయి అడ్డాగా గుర్తించారు అక్కడ పోలీసులు అని. అంటే తాడిపత్రి చరిత్ర తెలియకుండా గంజాయి అడ్డా అంటూ ఎలా మాట్లాడతారు మాధవీలత? ఇది అక్కడ తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్లు కానీ, లేదంటే అక్కడ పార్టీలో పాల్గొన్న వాళ్ళు, మీపైన కంప్లైంట్ చేసిన వాళ్ళు మీపై చేస్తున్న ఆరోపణ. ఎట్లా గంజాయి అడ్డా అంటారు? ప్రతి ఊరికి గొప్ప చరిత్రే ఉంటుందండి. ఏ ఊరికి గొప్ప చరిత్ర ఉండదు చెప్పండి? గొప్ప చరిత్ర ఉన్న చోట మందు దొరకట్లేదా? గొప్ప చరిత్ర ఉన్న చోట సిగరెట్లు దొరకట్లేదా? గొప్ప చరిత్ర ఉన్న చోట అసలు తాడిపత్రి చరిత్రకి, గాంజాకి, మందుకి, సిగరెట్లకి, ఆల్కహాల్ కి సంబంధం ఏంటండి అసలు? ఊరి చరిత్రకి అసలు ఇదేదో మా తాతలు నేతులు తాగారు, ఇప్పుడు మా మూతులు వాసన చూడండి అన్నట్లు ఉంది. ప్రతి ఊరు గొప్పదే, ప్రతి ఊరికి గొప్ప చరిత్ర ఉంటుంది. ఏ ఊరు తక్కువది గారు, ఏ ఊరికి చరిత్ర లేకుండా ఉండదండి. దానికి చెడు అలవాట్లకి సంబంధం ఏంటి అసలు? ఒకటి చట్టం కిందకి వస్తే, ఒకటి చరిత్ర కిందకి వస్తుంది. మీరు చరిత్రను తీసుకొచ్చి చట్టంలో కలుపుతానంటే ఎట్లా కుదురుతుంది? చట్ట వ్యతిరేకమైన పనులు జరుగుతున్నాయా లేదా అన్నది మాత్రమే కన్సిడర్ చేయాలి. ఈ మధ్య ప్రతి వారికి ఫ్యాషన్ అయిపోయింది. ఏదన్నా చెప్తే కులం పేరు తీసుకొస్తారు, ఇంకేదన్నా చెప్తే ఊరి చరిత్ర తీసుకొస్తారు. ఊరి చరిత్రకి చట్ట విరుద్ధమైన పనులకి సంబంధం ఏంటి అసలు?